देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు వార్తలకి స్వాగతం. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, అయోధ్యలో జరిగే రామ్ మందిర్ యొక్క భూమి పూజ మద్దతుగా మహబూబ్నగర్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ మరియు బజందర్ ఆధ్వర్యంలో కాషాయపు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఆటంకాలను నుంచి రామ్ మందిర్ కి ఒక భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి యావత్ భారత హిందువులు ఎంతో రుణపడి ఉన్నారన్నారు. రామ మందిర భూమి పూజ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రతి హిందువుని ఇంట్లో మరియు కరోనా విపత్కర పరిస్థితులలో ఆలయాల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారన్నారు. రామ మందిర భూమి పూజను ప్రజలెవరూ కూడా రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్రం 2019 రోడ్ సేఫ్టీ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కురుమూర్తి మాట్లాడుతూ, రవాణా సంస్థలో పనిచేసే కార్మికులకు ప్రతి నెల 7,500 రూపాయలు మరియు నిత్యావసర సరుకులు ఇవ్వాలని, కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ప్రతి ఒక్కరికి 10 కిలోల చొప్పున నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో ఉన్న కార్మికులను ఆదుకోవాలని, లేకపోతే సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు, ఐఎన్టీసీ, ఐఎఫ్టియు, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, ఇతర సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ల ఆధ్వర్యంలో 2019 రోడ్డు సేఫ్టీ బిల్లును ఉపసంహరించాలని, రవాణా రంగంలో పనిచేస్తుంటే కార్మికులకు నెలకు 7,500 రూపాయలు నిత్యావసర సరుకులు ఇవ్వాలని, ఈ కరోనాలో వాళ్ళందరికీ ఫ్రీగా ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి, ప్రభుత్వ రంగంలోని ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ రంగంలోని కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్టీసీ కానీ, అట్లాగే ఇతర రవాణా కార్మికులు, ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే 7,500 రూపాయలు, అట్లాగే రవాణా ఛార్జీలను ఆర్టీసీ పైన వేస్తున్నటువంటి ఇతర సుంకాలను, ఇతర పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడానికి ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఈరోజు పాల్గొంటూ ఉన్నాయి. ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటీసీ ఈరోజు ఎందుకంటే ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బిల్లు 2019 ఏదైతే బిల్లు తీసుకొచ్చారో ఆ బిల్లు క్యాన్సిల్ చేయడానికి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్న కరోనా వల్ల ఈరోజు రవాణా సమస్య మీద బతికే ప్రతి ఒక్కరి బతుకులు చాలా చిత్రవతరంగా తయారయ్యాయి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ఈ కరోనా వలన కనీసం స్టేట్ గవర్నమెంట్, ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు అందరిని ఆదుకునే బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుల మీద మరియు ఆ జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం కార్యకర్తలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఖండిస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లా సమాచార హక్కు చట్టం 2015 ప్రధాన కార్యదర్శి టంకరి శివప్రసాద్ యాదవ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుల మీద మరియు ఆ జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం కార్యకర్తలపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఖండిస్తూ నీతితో నిజాయితీగా లాభాపేక్ష లేకుండా సమాజంలో పలు అవినీతిని బయటపెడుతూ పోరాడుతున్న సమాచార హక్కు రక్షణ చట్టం కార్యకర్తల మీద ఆరోపణలు రావడం మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి టంకరి శివప్రసాద్ యాదవ్ ఖండించారు.
మీడియా మిత్రులకు శుభోదయం. నా పేరు టంకర్ శివప్రసాద్ యాదవ్, సమాచార హక్కు రక్షణ చట్టం మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిని. అయితే ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్ జిల్లాలో జగపతి అనే ఆర్టీఐ అధ్యక్షుల పైన అక్కడి సర్పంచ్ కానీ అక్కడి రాజకీయ నాయకులు కానీ అతను అంచెలంచెలుగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగడం చూసి ఓర్వలేక ఆర్టీఐ కార్యకర్తపై తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. అదేవిధంగా అతను ప్రతి సర్పంచ్ దగ్గర పైసలు తీసుకున్నట్టు, ప్రతి అధికారి దగ్గర పైసలు తీసుకున్నట్లు, ఆయన అడ్వకేట్ అని చెప్పి బెదిరిస్తున్నట్టుగా, ఆయన చెప్పకపోయినా అక్కడున్న అధికార నాయకులు, అక్కడున్న సర్పంచ్, అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రజాప్రతినిధులు ఆయన ఎదుగుదలని ఓర్వలేక ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఆయనపై తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నారు. అతను గురించి రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి దానిపైన ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఎంక్వైరీ చేయడంలో మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అతను అటువంటి పని ఏది చేయలేడు, అతను ఎదుగుదలను చూసి ఓర్వలేక చేస్తున్నటువంటి నాయకుల పని అని తెలిసింది. సో ఇటువంటి చెత్త రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఆర్టీఐ కార్యకర్తలు ఎప్పుడు బెదిరేది లేదు. వాళ్ళ కోసం, ఆర్టీఐ కార్యకర్తల కోసం మేము ఎప్పుడు ముందుంటాము. ఆర్టీఐ కార్యకర్తగా వీళ్ళు చేసే అధికార ప్రతినిధులు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అది ఇక ముందు కూడా చేసినట్టయితే మేము తెలంగాణ డీజీపీ గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే ఎస్పీ గారికి విన్నపించుకోవడం జరిగింది. దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరైతే చేసినా, ఎవరైతే ఆర్టీఐ కార్యకర్తపై విమర్శలు చేసినా వారిని కఠినంగా శిక్షించే విధంగా, కఠినంగా శిక్షించే పదంలో మేము ముందుకు వెళ్తామని చెప్పి, అదేవిధంగా మాకు రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. తద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నట్టు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇవి మహబూబ్నగర్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।